లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్, అభిషేక్ బెనర్జీ లాంటి హేమాహేమీలు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. తుది దశలో 1వ తేదీన 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. తుది విడత ఎన్నికల బరిలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ తదితరులున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి కూడా ఇదే దశలో పోలింగ్ జరగబోతోంది. బెంగాల్లో ప్రతిసారి హింస చెలరేగడంతో ఈసారి ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 9 స్థానాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమంటున్నారు ప్రధాని మోదీ. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. వారణాసి నుంచి 3వసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ. తుది దశలో బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలకు, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీతో సహా 598 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి. మార్చిలో తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ పంజాబ్లోని హుషియార్పూర్లో ముగించారు. 200 సభల్లో పాల్గొన్నారు. 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. 75 రోజుల పాటు నాన్ స్టాప్ గా మోదీ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఓటర్లకు వీడియో సందేశమిచ్చారు.